కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ బైండ్ ఓవర్. రౌడీ షీటర్ కేసులు ఉండడంతో అదుపులోకి నియోజకవర్గంలో 170 మందిని బైండ్ ఓవర్ చేసిరంట. నవీన్ యాదవ్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నటువంటి పలువురు రౌడీ షీటర్లు అందరూ బైండ్ ఓవర్ అయ్యారు. మేము రౌడీ షీటర్లమే కాదు, అసలు మాకు సేవ తప్ప ఇంకొకటి తెలియదు, మేము సేవ చేసే వాళ్ళం, మేము సేవకులం మాత్రమే అని చెప్పినటువంటి ఈ శ్రీశైలం యాదవ్ గారు కానీ, ఎవరైతే నవీన్ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కానీ అందరూ ఇవే స్టేట్మెంట్లు ఇచ్చారు. మేము రౌడీలం కానే కాదు, మేము మా మీద రౌడీ షీటర్లు లేవు అని. మరి బైండ్ ఓవర్ ఎందుకు చేసిరు పోలీసులు? కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా, మరి బైండ్ ఓవర్ ఎందుకు చేసిర్రు? దేనికోసం చేసిర్రు? నిన్న గగ్గోలు పెడతా ఉన్నారు కొంతమంది అయితే యూట్యూబ్లలో. ఇట్ట పెడతారా, ఈ పేపర్లను తీసి ఇది వేసి అది వేసి గగ్గోలు పెడతారు పాపం. ప్యాకేజీ సరిగ్గా మరి న్యాయం కావాలి కదా, ఇచ్చినందుకు చేయాలి కదా. సో కాబట్టి వాస్తవాలు బయటకు వస్తాయి, మెల్లమెల్లగా జనాలు తెలుసుకుంటున్నారు. ఆ ర్యాలీ చిన్న శ్రీశైలం కొడుకు నవీన్ యాదవ్ చేసినటువంటి నామినేషన్ ర్యాలీ జూబ్లీహిల్స్ ప్రజలకు కనువిప్పు కలిగించింది. ఇది నేను ఈ రోజు కాదు చెప్పింది, ఎన్ని రోజుల క్రితం చెప్పిన మనం పత్రికలో రాష్ట్రం. ఎన్ని రోజుల క్రితం రాష్ట్రం? ఒక 4-5 రోజుల క్రితం రాష్ట్రం. మేబీ ఐ థింక్ 23 రోజు రాష్ట్రం. వామ్మో రౌడీ షీటర్లు అని చెప్పేసి 23 తారీఖు నాడు రాష్ట్రం. నవీన్ యాదవ్ చేసినటువంటి ర్యాలీ జూబ్లీహిల్స్ ప్రజలకు కనువిప్పు కలిగించింది. అంటే వీళ్ళు అందరూ వచ్చి, ఈ రౌడీ షీటర్లు, మాజీ రౌడీ షీటర్లు అందరూ వచ్చి ర్యాలీలో పాల్గొని ఒక బల ప్రదర్శన చేయడం వల్ల జూబ్లీహిల్స్ ప్రజలందరూ ఒక్కసారి వాళ్ళ లోపల అలజడి స్టార్ట్ అయింది. మళ్ళీ యూసఫ్గూడ కేంద్రంగా, యూసఫ్గూడ అడ్డాగా మళ్ళీ ఈ వసూళ్లు, బెదిరింపులు, సాయంత్రం కాగానే రావాల్సినటువంటివి ఇయ్యాలి అనేటువంటి బెదిరింపులు మళ్ళీ స్టార్ట్ అవుతాయా? మళ్ళీ రౌడీ రాజ్యం వస్తుందా? ఎందుకు అవసరమా ఈ టైంలో ఇంత ప్రశాంతంగా ఉన్నాం మనము అనేటువంటి అభిప్రాయానికి జూబ్లీహిల్స్ ప్రజలు వచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఆ ర్యాలీతోటి. నవీన్ యాదవ్ తెలిసి చేసిండో తెలియక చేసిండో తెలియదు కానీ ఆ ర్యాలీనే నవీన్ యాదవ్ కొంప ముంచింది. నెగిటివిటీని మూట కట్టుకున్నాడు, అసలు స్వరూపం బయటపడింది. దాంతోపాటు సెలెక్టెడ్గా మనలాంటి వాళ్ళు ఎంతమంది ట్రై చేసినా కానీ ఇంటర్వ్యూలు ఇస్తలేరు, సెలెక్టెడ్గా కొన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ప్లస్ మన వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళి జెన్యూన్గా బయటకు తీసుకొస్తే బెదిరించేటువంటి కార్యక్రమం. నిన్న మన వాళ్ళు ఫీల్డ్కి పోతా ఉంటే బైకులు వేసుకొని ఎమ్మటి పడతా ఉన్నారంట, 4-5 బైకులు వేసుకొని. సరే, మనము ప్రాపర్గా వాళ్ళని ఇంకా గుర్తించలేదు, పడ్డది వాళ్ళ వీళ్ళ అని, కాబట్టి మనం ఇంకా దాని మీద ఏం చేయలేదు. కానీ వీళ్ళ బెదిరింపు ధోరణి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మనకు బయటలు ఇచ్చినటువంటి వాళ్ళలో కొంతమంది ఇప్పుడు అప్స్కాండింగ్లో ఉన్నారు, కనపడకుండా ఉన్నారు. అంటే ఆ రకంగా వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. న్యూజిలాండ్ గ్రౌండ్కి పోయి చేసుకొచ్చినటువంటి బయటల్లో మాట్లాడినటువంటి కొంతమందిని అప్స్కాండింగ్ చేసి పడేసారు. ఎక్కడ కనపడతలేరు వాళ్ళు. ఎందుకు కనపడతలేరు? బెదిరించి ఇలా మాట్లాడినావు నువ్వు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడు అని చెప్పేసి పాప వాళ్ళని కొట్టి ఆగం చేసినటువంటి పరిస్థితులు కూడా చూసినాం. సో కాబట్టి మరి ఇప్పుడు ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ ప్రజలు నిజంగా కూడా కొంత అదృష్టవంతులే, ముందుగానే తెలుసుకుంటున్నారు. అన్నీ ముందుగానే తెలుసుకుంటారు. వీళ్ళు రేపు గెలిస్తే ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది ముందుగానే తెలుసుకుంటున్నారు. రౌడీ షీటర్తో మార్నింగ్ వాక్, కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి బైండ్ ఓవర్, మరో 99 మంది రౌడీలు కూడా. అధికార పార్టీకి బిగ్ షాక్, మధురానగర్లో పోలీసుల అదుపులో చిన్న శ్రీశైలం. ఉప ఎన్నికల వేళ బైండ్ ఓవర్తో కాంగ్రెస్ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయబడట అయిపోయింది. మేము రౌడీ షీటర్లమే కాదు, మా మీద రౌడీ షీట్లే లేవు, మేము ప్రజాసేవకులం అని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా నోర్లు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏది కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పోలీసులే అరెస్ట్ చేసింది. అభ్యర్థి నవీన్ కుటుంబంలో తండ్రి, బాబాయ్ ఇద్దరు రౌడీ షీటర్లే. కాంగ్రెస్లోకి రావాలని ఇతర పార్టీల నేతలపై జులుం, నిత్యం బెదిరింపులంట. రౌడీ షీటర్ కొడుకుకు ఓటేయాలనా అని చెప్పేసి చర్చించుకుంటున్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు. శ్రీశైలం యాదవ్ లాంటి రౌడీ షీటర్లను, పూర్తిగా కరుడు కట్టిన రౌడీలను తన పార్టీలోకి తీసుకున్న ఘనకీర్తి రాష్ట్ర ముఖ్యమంత్రిది, అంటే చంద్రబాబు నాయుడుది అని చెప్పేసి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీశైలం యాదవ్ గురించి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి. సో ఆ మాటలు ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉన్నాయి. దాంతోపాటు శ్రీశైలం యాదవ్ గారికి కొంత మరి ఏందో తెలియదు కానీ కేసీఆర్కే ధమ్కీలు ఇచ్చిండు. కేసీఆర్కే ధమ్కీలు ఇవ్వడం వల్ల అది ఇంకింత ప్రజలను ఆలోచింపజేసింది. కేసీఆర్ లాంటి నాయకుడికే నా సంగతి నీకు తెలుసు కదా, నోరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నీ నోరు తెరిస్తే మొత్తం నీ జీవితం చరిత్రత చెప్పేస్తా అన్నట్టుగా ధమ్కీలు ఇచ్చే కార్యక్రమం చేసిండు. దానికి ఆయన కొడుకు అయినటువంటి నవీన్ యాదవ్ అభ్యర్థి కూడా, ఆయన కూడా ఇట్లనే కాకా నా జోలికి రావద్దు, నువ్వు వస్తే మొత్తం నేను అంతా ఇప్పేస్తా, ఇది చేసేస్తా అని మాట్లాడారు. ఈ బెదిరింపులకు సమాజము ఎప్పుడు కూడా పాజిటివ్గా తీసుకోదు. అభ్యర్థి గెలవక ముందుకే నువ్వు ఈ రకంగా బెదిరింపులకు పాల్పడితే రేపు పుసుకున కర్మగాలి, జూబ్లీహిల్స్ ప్రజల కర్మగాలి గెలిచినని అనుకో,
ఏమైతుంది అనేటువంటి ఆలోచన ప్రజలు చేస్తారు కదా. నువ్వు గెలవక ముందుకే ఈ రకంగా బెదిరింపులు, ధమ్కీలిచ్చుడు, మొత్తము రాష్ట్ర హైదరాబాద్లో ఉన్నటువంటి మాజీలను, తాజాలను అందరు తీసుకొచ్చుకొని బలప్రదర్శన చేసుడు, ఏదో పెద్ద ఒక దాన్ని చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తే అది చివరికి బెడ్స్ కొట్టింది. బెడ్స్ కొట్టి ఇప్పుడు బైండ్ ఓవర్ చేసే కాడికి వచ్చింది కథ. కాంగ్రెస్ నేత మాజీ సీఎం రాజశేఖర రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో చేసిన ఈ వ్యాఖ్యలు శ్రీశైలం యాదవ్ నేర చరిత్రను స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో శ్రీశైలం యాదవ్ కొడుకుకే టికెట్ ఇచ్చి బరిలోకి నిలిపింది. కాంగ్రెస్ నీతి బాహ్యమైనటువంటి రాజకీయాలకు ఇదే తాజా ఉదాహరణ. ఏముంటుంది, కాంగ్రెస్ పార్టీ కాదు ఇది. అప్పుడు గురువు గారు చంద్రబాబు నాయుడు గారేమో ఆయన పార్టీలో చేర్చుకున్నాడు. ఇప్పుడు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారేమో ఆయన కొడుకుకు టికెట్ ఇచ్చిండు. ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. నియోజకవర్గ పరిధిలో 100 మందికి పైగా ఉన్న రౌడీ షీటర్ల జాబితాలో శ్రీశైలం యాదవ్ కూడా ఉండడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మధురానగర్ పిఎస్ పరిధిలో చిన్న శ్రీశైలం యాదవ్తో పాటు ఆయన తమ్ముడు రమేష్ యాదవ్ను కూడా బైండ్ ఓవర్ చేశారు. తమ దగ్గర రౌడీలు లేరంటూ కాంగ్రెస్ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో శ్రీశైలం యాదవ్ బైండ్ ఓవర్తో పోలీసులే అధికారికంగా అభ్యర్థి తండ్రే రౌడీ షీటర్ అని నిర్ధారించినట్టు అయిపోయింది. చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చెప్తారు మరి కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు, ఇప్పుడు అభ్యర్థి ఏం చెప్తాడు? రౌడీ షీటర్లను పూర్తిగా కరడుగట్టిన రౌడీలను తన పార్టీలోకి తీసుకున్న ఘనకీర్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుది కాదా అంటూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారని, ఇప్పుడు అదే రౌడీ షీటర్ కొడుకుకు కాంగ్రెస్ టికెట్ ఎలా ఇచ్చారని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ అభిమానులు ఉంటారు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఉంటారు కదా, వాళ్ళే చర్చించుకుంటున్నారు. సో కొడుకుకు మద్దతుగా రౌడీ షీటర్ల ప్రచారం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కరుడుగట్టిన నేరస్తులు, రౌడీ షీటర్లు హల్చల్ చేయడం తీవ్ర దుమారం రేపింది. ఎన్నికల ప్రక్రియలో రౌడీ షీటర్లు జోక్యం చేసుకుంటున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ప్రస్తుత ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం యాదవ్తో పాటు ఆయన సోదరుడు రౌడీ షీటర్లుగా బైండ్ ఓవర్ అయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రౌడీ షీటర్ కొడుకు ఎంపికను నెటిజన్లు ఎండగడతా ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి తన కొడుకు నవీన్ యాదవ్కు మద్దతుగా శ్రీశైలం యాదవ్ స్వయంగా ప్రచారం చేస్తుండటంతో ఆ రౌడీలకు అధికారం ఎలా ఇవ్వాలంటూ నియోజకవర్గంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. రౌడీ షీటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకూడదనే ఉద్దేశంతోనే పోలీసులు బైండ్ ఓవర్ చేస్తుంటారు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రే రౌడీ షీటర్ కావడంతో ఆయన నేరుగా రంగంలోకి దిగి నవీన్కు ఓటు వేయకపోతే అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్నది. 3 రోజుల క్రితం తన ఇంటికి సమీపంలో ఉండే మార్కెట్కు స్థానిక పెద్దలను పిలిపించి కాంగ్రెస్లో చేరాలంటూ హుకుం జారీ చేయడంతో వారంతా తమకు ఇష్టం లేకపోయినా శ్రీశైలం యాదవ్ తోటి మనకెందుకు గొడవ అంటూ పార్టీలో చేరినట్టు ఆయన ఇంటి ఏరియాలోనే గుసగుసలు వినిపిస్తా ఉన్నాయంట. ఇక ఇది బెదిరింపులే కదా, మరి మీరు పార్టీలోకి రావాలి అని చెప్పేసి హుకుం జారీ చేసిండు ఆయన. జారీ చేసిన తర్వాత ఆ బెదిరింపులకు ఎందుకు లేనిపోని పర్సన్ అని చెప్పేసి వాళ్ళందరూ పార్టీలో జాయిన్ అయిపోయారంట. 100 మందికి పైగా రౌడీ షీటర్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ర్యాలీలు, రోడ్ షోలు, ఇతరత్రా సమయాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తమయ్యారు. ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో సమస్యాత్మక ప్రాంతాలపైన దృష్టి పెట్టినటువంటి పోలీసులు నియోజకవర్గంలో ఉన్నటువంటి రౌడీ షీటర్ల కదలికలను అనుక్షణం పరిశీలిస్తూ ఉన్నారు. ఈ రౌడీ షీటర్లు ఎవరు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనొద్దు, ఎన్నికల ప్రచారంలో ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, బెదిరింపులకు పాల్పడొద్దు. కాబట్టి వాళ్ళ మీద ఎప్పటికప్పుడు వాళ్ళ కదలికల మీద ఫోకస్ పెట్టిరంట. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లోని టౌలీ చౌకీ, గోల్కొండ, జూబ్లీహిల్స్, మధురానగర్, ఫిలిం నగర్, బోరబండ, పంజాగుట్ట, సనత్ నగర్ తదితర 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లను ఇప్పటికే బైండ్ ఓవర్ చేసిరు. అత్యధికంగా బోరబండలో 74 మంది రౌడీ షీటర్లు ఉండగా మిగతా ప్రాంతాల్లో సుమారు 80 మంది వరకు రౌడీ షీటర్లు అనుమానితులు ఉన్నారని, ఎన్నికల సమయంలో నేరాలను నియంత్రించడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను అదుపులో ఉంచే కార్యక్రమంలో భాగంగా వారిని బైండ్ ఓవర్ చేసినట్టు పోలీసులు తెలిపారు. రౌడీ షీటర్లందరికీ ప్రవర్తన
సరిదిద్దుకోవాలంటూ కౌన్సిల్ నిర్వహించారు. న్యాయస్థానంలో హామీ పత్రంపై సంతకం చేయిస్తున్నారు. ఒకవేళ బైండ్ ఓవర్ అయిన తర్వాత ఈ హామీలను ఉల్లంఘించినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రౌడీ షీటర్ల నిత్య కార్యకలాపాలు, వారు ఎన్నికలకు సంబంధించిన ర్యాలీలు, బహిరంగ సభలు, ప్రచార తదితర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా అనే కోణంలో కూడా పోలీసు నిఘా కొనసాగుతుందని చెప్పేసి ఓ ఉన్నతాధికారి చెప్పిరంట. వీళ్ళందరూ అందులో పార్టిసిపేట్ చేసినట్టు. ఇప్పుడు సపోజ్ ఒక రౌడీ షీటరు స్టేజ్ మీదకి ఎక్కి నవీన్ యాదవ్కు ఓటేయాలి అనేటువంటి మాటను మాట్లాడితే కింద పాపం ఆయన చేత పీడించబడ్డ వాళ్ళు, ఆయన చేత ఒకసారి ఇబ్బందులు పడ్డ వాళ్ళు భయపడి ఎందుకు లేనిపోని పర్సనని చెప్పేసి ఇటు ఓటు మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసిరు అనేది ఒక వార్త.